ఇవన్నీ జడలు. ఇప్పుడు ఆయన సిగా కట్టేప్పుడు ఆయన జడలు మామూలుగా ఇంటికి పాలు పడి జడలు అన్ని చాలా పడినాయి. అర్థమ శాశ్వతము యొడలన్నది తక్షణ భంగురంబు తత్వార్థము కాదు జీవము కృతాంతక మారక మిట్టి దీని నిరక్తి గురించి నమ్మక పరార్థము నిన్నండు చేటులేని ధర్మార్థము చేయుండి మనుజులమ్మన ప్రగడ ఎట్లు పేర్మితోన్. హలో ఎవ్రీవన్, ఏంటి పద్యాలు చెప్తున్నారు అనుకుంటున్నారా? అవును, నిజంగా ఇది పద్యమే. 9వ శతాబ్దం కాలంలో ఉత్పలమాల ఛందస్సులో వేయించిన పద్యం అన్నమాట. ఇందాక మీరు ఒక శాసనాన్ని చూసినారు కదా, ఆ శాసనంలోనే ఈ పద్యాన్ని చెక్కించినారు. భారతాన్ని తెలుగులో రాసిన నన్నయ్య కంటే ఒక 100 సంవత్సరాల కంటే ముందే కడప జిల్లాలో ఇలా ఛందస్సుతో ఉండిన పద్యాలు రాసేవాళ్ళని చెప్పడానికి ఈ శాసనం ఒక ఉదాహరణ అన్నమాట. ఈ శాసనం ఉన్న గుడి పేరు చదిప్రాల అగస్త్యేశ్వరాలయము. ఇది కడప జిల్లా ఎర్రగుంట్ల కమలాపురం మధ్యలో వస్తుంది. ఎర్రగుంట్లకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఈ శాసనంలో 2 భాగాలు ఉన్నాయన్నమాట. ఒక భాగం ఏం చెప్తుందంటే 9వ శతాబ్దంలో ఈ శివాలయం కొంచెం శిథిలం అయిపోతే అమ్మన ప్రగడ అనే లోకల్ పాలకుడు దీన్ని పునర్నిర్మించినారనమాట. తర్వాత భూపయ్య అని ఆయన భూమి దానం చేసినారంట. తర్వాతి కాలంలో రేనాడు చోళులు, విజయనగర రాజులు, నంద్యాల రాజులు ఇట్లా ఎంతో మంది రాజులు ఈ గుడిని అభివృద్ధి చేసినారనమాట. ఎంతో చారిత్రక విశిష్టత ఉన్న ఈ చదిప్రాల శివాలయం గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గుడి బయట దీపస్తంభము. ఇక్కడ గాలిగోపురం 3 అంతస్తుల్లో ఉంటుంది. ఈ గాలిగోపురం విజయనగర రాజుల కాలంలో కట్టించినారు. ఈ గాలిగోపురం గోడల్ని మీరు బాగా గమనించినట్లయితే శివుడి యొక్క వివిధ రూపాలను శిల్పాలుగా చెక్కించినారు. అలానే అష్టదిక్పాలకుల శిల్పాలు కూడా ఉన్నాయన్నమాట. కుడివైపు వీరభద్రుడు, ఈశానుడు, ఈ విధంగా శివుడి యొక్క రూపాలని చెక్కించినారు. లోపల భద్రలింగం అని పూజించే బలిపీఠము, ధ్వజస్తంభము, 16 స్తంభాల రంగమండపము ఉన్నాయి. ఈ రంగమండపం మొదట్లో నందీశ్వరుడు. ఈ స్తంభాలకి ఎక్కువగా శిల్పాలు లేకుండా ప్లెయిన్ గా ఉన్నాయి. బట్ మండపం అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా అర్ధమండపంలో గణపతి, నందీశ్వరుడు, ఒక చిన్న ఉపాలయంలో వీరభద్రుడు ఉన్నారు. 4 చేతులతో ఉన్న వీరభద్రుని విగ్రహము చాలా ప్రత్యేకంగా ఉంది. గర్భగుడిలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఈ శివలింగాన్ని మీరు బాగా గమనించండి. తల మీద జటాజూటం లాగా ఉంది అన్నమాట. ఇంకా ఆకారం చూస్తే భారీగా ఉంది. కొంచెం గుడిమల్లం శివలింగం పోలికలు ఉన్నాయన్నమాట. కడప జిల్లాలో ఇలాంటి శివలింగాలు 9 ఉన్నాయి. మరిన్ని విశేషాలు ఈ శివాలయం అర్చకుల వారి మాటల్లోనే విందాం. పుష్పగిరి పురాణం ప్రకారము 5 శివలింగాలు ఉన్నాయంటారు కదా. మామూలుగా ఇది సంగమేశ్వర దేవాలయాలు చెప్పలి బుద్ధుడు అగస్త్యేశ్వర ఇది ఫోటో దిగడం చూడు. ఈయన ఆయన బాణాకారంలో కట్టినాడని అగస్త్యముని ప్రతిష్ఠించండి. తలపైన కొప్పు ఉన్నది గంగమ్మ అంటారా? ఇది పూర్వం మామూలు భగీరథుడు తప చేసినప్పుడు గంగమ్మ కిరీటించినప్పుడు పెట్టాడు కదా, ఆయన జటా చుట్టింది. కానీ మనం తల అన్నాం. ఇక్కడ కొంచెం ఇట్లా ఉంది, కట్ చేసినట్లు. తల భాగము, ఇది మెడ భాగం. ఇవన్నీ జడలు. జడలు శివుడి జడలు. మామూలుగా ఇప్పుడు ఆయన సిగా కట్టేప్పుడు ఆయన జడలు మామూలుగా ఇంటికి పాలు పడి జడలు అన్ని చాలా పడినాయి. ఇది తల. ఇది మా ఊళ్ళో గొల్లోడు పోతేనే ఇలా పుట్టుంటే పుట్టగడ పాలించంటే ఆవులు ఎందుకుంటుంది గొడ్లేటు. ఇది గొడ్డలి వేటు. ఇది గొడ్లేటు. గొల్లోళ్ళు ఆవులు పాలిస్తుంటే ఇక్కడ కొట్టినారు. ఈ గర్భగుడి పైభాగాన్ని మీరు గమనించండి. మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇలాంటి గర్భగుడుల్ని ద్రావిడ శైలి ఏకతల విమాన గోపురాలు అంటారనమాట. వీటిని బయటి నుంచి ఒకసారి చూద్దాము. చదిప్రాల విషయానికి వస్తే ఇక్కడంతా మొత్తం రేల చెట్ల అడవి ఉండిందంట. చోళరాజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేల చెట్ల అడవిని చదును చేసి ఊరిని అభివృద్ధి చేసినాడని చెప్పేసి ఈ ఊరిని చదిపి రేల అని పిలిచేవాళ్ళు. తర్వాత కాలంలో ఇప్పుడు చదిపిరాళ్ళ అని పిలుస్తున్నారు. ఈ గర్భగుడి బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. కొంచెం స్పెషల్గా ఉంది, బాగా గమనించినారా? కొంచెం వంపు తిరిగినట్లుగా ఉంది కదా.
పూర్వం రాజులు శివుడికి విష్ణువుకి ఒకే కాంపౌండ్ లో గుడులు కట్టించేవాళ్ళు అనమాట. ఇక్కడ శివాలయంలో వేణుగోపాల స్వామికి గుడి ఉంది. ఇక్కడ చెట్టు కింద నిలబెట్టారు చూసారా, ఇది పాత వేణుగోపాల స్వామి విగ్రహము. దీన్ని బాగా గమనించండి, మకర తోరణం పైన దశావతారాలు ఉన్నాయి. ఇలాంటి వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఇంతకుముందు మనం తిప్పలూరు ఊర్లో చూసాము. దాని గురించి వీడియో చేయడం కూడా జరిగింది. ఈ పాత విగ్రహం కొంచెం విరిగిపోతే దీని స్థానంలో కొత్తది చేయించి కొత్తగా ప్రతిష్ఠించినారు. శివాలయం మండపంలో పార్వతీదేవి అమ్మవారికి చిన్న ఉపాలయం ఉంది. ఈ శివాలయం బయట కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. అందులో ఒకటి శంభూశ్వరుని గుడి. ఈ గుడి దగ్గర ఒక చిన్న శిల ఉంచినారనమాట. ఇది ఆత్మార్పణ చేసుకుంటే ఒక వ్యక్తి యొక్క శిల శూలం గుచ్చుకొని ఆత్మార్పణ చేసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఈ శిలను చెక్కించినారనమాట. దీనిపైన భక్త కన్నప్ప అని రాసినారు, కానీ ఆ కన్నప్పకి ఈ విగ్రహానికి ఏం సంబంధం లేదు. ఇంకా లోపల శివలింగము, ఇది కూడా చాలా పురాతనమైనది. పార్వతీదేవి అమ్మవారి గుడి బయట శివపురాణంలోని కథల్ని అద్భుతంగా శిల్పాల్లాగా చెక్కించినారు. ఇది దుర్గా విగ్రహము, శివాలయం కాంపౌండ్ గోడ దగ్గర ఉంది. ఇక ఈ విగ్రహాలన్నీ కింద పడిపోయి ఉంటే ఒక దాత ఇలా దిమ్మె కట్టించేసి ఆ విగ్రహాలన్నింటినీ నిలబెట్టించినారు. ఇందులో ఎక్కువగా నాగ విగ్రహాలు ఉన్నాయి, ఒక ఆత్మార్పణ శిల ఉంది, వినాయకుడు, ఇంకా కూర్చున్న స్థితిలో ఉన్న దేవుని విగ్రహం ఉన్నాయి. ధ్వజస్తంభానికి కుడివైపున కాలభైరవ స్వామికి ఇంకొక ఉపాలయం ఉందన్నమాట. ఈ కాలభైరవ స్వామి గుడిలో అరుదైన 8 చేతులతో ఉండే మహిషాసుర మర్దిని విగ్రహం ఉంది. మనం వీడియో మొదట్లో ఒక శాసనం చూపించినాం కదా, దాని యొక్క అర్థం ఏంటంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, శరీరం ఎప్పటికైనా నశించిపోతుంది, జీవం అనేది తత్వార్థము కాదు, ఎముని వలన మన ఆత్మ అనేది ఎప్పుడో ఒకసారి శిక్షించబడుతుంది. అలాంటప్పుడు శాశ్వతమైన ధర్మార్థాన్ని మనుషులందరూ ఈ అమ్మన ప్రగడ చేసిన గొప్ప పని ఉంటుంది కదా, ఆ విధంగా గొప్ప పనులు చేస్తారు అని మా ఉద్దేశం అని ఆ శాసనంలో చెక్కించినారన్నమాట. అంత గొప్ప తాత్విక సారాన్ని ఈ శాసనంలో పద్యం రూపంలో చెక్కించినారు. ఈ గుడి దగ్గర ఇంకో ప్రత్యేకత ఉందన్నమాట. గాలిగోపురం మొదటి అంతస్తులో కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఒక పుట్ట పెరుగుతూ ఉందంట. ఒక 3-4 జనరేషన్ల కిందటి నుంచి ఆ పుట్ట పెరుగుతూ ఉంది. చూద్దాం పదండి. ఇదే ఆ పుట్ట. పెద్దల కాలం నుంచి ఈ పుట్ట ఉంది అని ఊరి వాళ్ళు అంటున్నారు. గాలిగోపురం బయట ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఎక్కి ఈ పుట్ట దగ్గరికి మనం చేరుకోవచ్చు. శివాలయంలో ఉండే పుట్ట ఎప్పుడో పూర్వం నుంచి ఇక్కడ వెలిసిందని మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఈ దేవాలయం వెలిసినప్పటి నుంచి పుట్ట అట్లే ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఎంట్రన్స్ లేదు, ఇక్కడ నుంచి హోల్ ఉంది. ఇక్కడ ఈ నుంచి ఎక్కి పైకి ఎక్కేవాళ్ళు. అంటే పైకి ఎక్కలేరు అంత ఈజీగా. పెద్ద పెద్దోళ్ళు ఎవరన్నా అప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు అందుకు చూసేవాళ్ళు. చాలా మంది, తక్కువ మంది చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టెప్స్ ఏర్పాటు చేసినాక దీని యొక్క ప్రాముఖ్యత, దీని విశిష్టత అందరికీ తెలుస్తుంది. లేకుంటే ఎవరికి తెలియదు ఇది ఉందని. మాకు కూడా తెలియదు ఈ స్టెప్స్ ఏర్పాటు చేసేంత వరకు. ఇంకా ఈ గాలిగోపురానికి ఇటుపక్క గోడలకి అగ్ని, సుఖానసమూర్తి, నటరాజ శిల్పాలు ఉన్నాయి. ఈ గుడికి ఎంతో మంది రాజులు దానాలు చేసినారనమాట. 10వ శతాబ్దంలోనే ఈ గుడికి భూమి దానం చేసినట్లుగా ఒక శాసనం గాలిగోపురం దగ్గర ఉంది. తర్వాత కృష్ణదేవరాయల వాళ్ళ తండ్రి కాలంలో ఈ ఊర్లో ఉండే ఎద్దుకు, ఎనుముకి, ఆవుకు, దున్నపోతుకి, ఇంకేంది ఒంటెలకి, పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఒక శాసనం వేయించినారనమాట. తర్వాత కృష్ణదేవరాయల కాలానికి వచ్చేసరికి ఈ పెళ్లి మీద ట్యాక్స్ తీసేసినారు. తర్వాత కాలంలో చంద్రశేఖరయ్య అనే ఒక ఆయన భూమిని దానం చేసినారంట. అచ్యుత దేవరాయల కాలంలో కర్ణాటక చిన్నపరెడ్డి కొడుకులు బసివిరెడ్డి, పోలారెడ్డి వీళ్ళు 50 మాడల దానాన్ని ఇక్కడ అగస్త్యేశ్వర నిత్య పూజ కోసం దానం చేసినారంట. ఇక్కడ ఇంకా 2 దాన శాసనాలు కూడా ఉన్నాయి. ఇంకో శాసనంలో ఏం చెప్తారంటే, పెద్ద చెప్పలేని ఊరు ఉంది కదా, ఆ ఊర్లో 8 రకాల పన్నులు ఉండేవన్నమాట. మగ్గాల పైన గాని, గాండ్ల వాళ్ళు గాని, గొల్లోళ్ళు, ఈడిగ వాళ్ళు 8 రకాల పన్నుల్ని వాటిని సేకరించి అగస్త్యేశ్వర స్వామి నిత్య పూజ కోసం వాడాలని చెప్పేసి ఒక శాసనం వేయించినారనమాట. అది అచ్యుత దేవరాయల కాలంలో వేయించినారు. అది కూడా మనకి గాలిగోపురం దగ్గరే ఉంది. ఇట్లా చాలా శాసనాలు ఉన్నాయి ఈ గుడిలో. ఈ ఊర్లో అంతా రేణి చెట్లు, నాగమణి కంపించిన పూలు ఉన్నాయి. ఆడ ఊరితో బావిలో కలలో ఉంది బావి. ఆ బావిలో చూసినండి. ఆ చెట్లలో ఉంటే కన్నా ఒక ఆవు పోయి పాలు ఇస్తాడిందని ఆ పాలు కోసం పీకంటే సాగుకారి తిట్టింటే గొల్లండి. వాడు 3 కాయలు గడ్డలో కట్టేసి దంపి ఆ గుడ్డితో కొట్టి కట్టుకుందని. దాని గురించి మా ఊళ్ళో గొల్లోళ్ళు కానీ కుమ్మరోళ్ళు వంశం ఉంది కదండి. కుమ్మలో సంతిమాపులు అని 3 కిలోమీటర్ దూరంలో రామాపురం దగ్గర ఉన్నారు. ఆడుంటారు. గొల్లోళ్ళు గోపాపంగా ఉన్నారు. సంసారంగా ఉండరు. వచ్చి ఊరికి పోతుంటారు కానీ
సంసారం ఏం లే. మా ఊరందరికీ చుట్టుపక్కల బావి నీళ్ళే. ఆ బావి నీళ్ళు పోసుకుంటే ఒళ్ళు నొప్పులు లేకుండా ఇది బావి ఏముంది. నీళ్ళు ఏమంటే ఈ ఫిల్టర్లు వచ్చి రానికి మిక్కిపోయి అవి వచ్చి చలికాలం ఒక్కటే వాడాలి, ఎండాకాలం ఉండవు. చుట్టుపక్కల వచ్చి ఎదురు నొప్పులు చేయడానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పై కడుక్కోమని నేను. ఇట్లా పురాతన ఆలయాల చరిత్రలను ఎక్కువ మంది తెలియజేయాలనుకొని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ రాయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.